నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. వివేక మర్డర్ జరిగినప్పుడు పులివెందుల సీఐగా వ్యవహరించినటువంటి శంకరయ్య అందరికీ గుర్తుంటారు. ఇటీవల కాలంలో చంద్రబాబు నాయుడు గారికి కూడా ఆయన నోటీసులు పంపించడం, మరి వివేక మర్డర్ జరిగినప్పుడు ఆయన ప్రవర్తించిన తీరు కూడా అప్పట్లో పెద్ద సెన్సేషనల్ గా మారింది. మరి మొత్తానికి పోలీస్ శాఖ ఇప్పుడు ఆయనని విధుల నుంచి తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేయడాన్ని ఏ విధంగా చూడాలి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ వడ్లమాని కనకదుర్గ గారు. నమస్తే మేడం. నమస్తే అండి. సిఐ శంకరయ్య అందరికీ బాగా గుర్తుంటారు మేడం. ఎందుకంటే వివేక మర్డర్ జరిగినప్పుడు ఒక పోలీసుగా తన విధులు ఏ విధంగా నిర్వర్తించారో అందరూ చాలా క్షుణ్ణంగా అబ్జర్వ్ చేశారు. మరి ఇటీవల కాలంలో చంద్రబాబు నాయుడు గారికి కూడా నోటీసులు ఇచ్చి ఆయన మరోసారి తెరపైకి రావడం, మరి మొత్తానికి ఈ రోజు ఆయనని విధుల నుంచి తొలగించడం ఏ విధంగా చూడాలంటారు? చంద్రబాబు నాయుడు గారికి నోటీసులు ఇచ్చి అంటున్నారు. నోటీసు ఏ రకంగా ఇచ్చాడు ఆయన? మీరు బహిరంగ క్షమాపణ 15 రోజుల్లోగా చెప్పకపోతే మేము ఏదో 1.45 లక్షలకి మీకు పరువు నష్టం దావా వేస్తా అన్నాడు. అంటే ఎవరి అండ చూసుకుని అంత రెచ్చిపోయాడు ఆయన. అంటే దీని బలుపు అనే అనాలిగా. అంటే జగన్మోహన్ రెడ్డి వెనకాలండి చేయిస్తే నువ్వు అట్లా మాట్లాడతావా? ఒక పోలీస్ అధికారిగా ఉండి మనం చెప్పింది కరెక్టేగా. పోలీసులు అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి కోసం పనిచేశారు. వాళ్ళ విధి నిర్వహణ అంతా కూడా జగన్మోహన్ రెడ్డి కోసమే చేశారు. వాళ్ళు పోలీసే కాదు అని మనం చెప్పాం. అందరు ఐఏఎస్లు ఐపీఎస్లు అందరూ కూడా అసలు మేము ఒక ఉద్యోగులం, మాకు ఇంత పవర్ ఉంటుంది అనేది మర్చిపోయి ఒక వెన్నెముక లేకుండా తయారయ్యారు. మళ్ళా కూటమి వచ్చాక చాలామంది వాళ్ళు మళ్ళా తమ విధుల్ని సక్రమంగా నిర్వర్తిస్తున్నారు చెప్పాలంటే. కానీ ఈ సిఐ శంకరయ్య ఒక్కడే ఆ రకంగా లేడు. ఇతను ఏం చేశాడు? వివేకానంద రెడ్డి హత్య జరిగిన రోజు ఉన్నతాధికారులకు ఎవరికి ఏది చెప్పలేదు. అది హత్య అని తెలిసి కూడా నిమ్మకు నీరెత్తినట్టు ఉన్నాడు. 7:30 గంటల పాటు అసలు ఆ విషయాన్ని ఆయన చెప్పలేదు. అది హత్య అని తెలిసిన హత్యకి సంబంధించి అక్కడ మొత్తం ఆనవాళ్ళంతా కూడా తుడిచేస్తున్నా ఆయన ఏదీ మాట్లాడలేదు. మరి ఎందుకని సిఐ శంకరయ్య పైన ఆ రోజుల్లో యాక్షన్ తీసుకోలేదు? ఎవరు తీసుకోవాలి? తీసుకున్నారు. చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నారు. అంటే చంద్రబాబు నాయుడు గారు ఇన్ ద సెన్స్ అప్పుడు ప్రభుత్వం తీసుకుంటే మళ్ళా ఇన్ఫ్లుయెన్స్ చేసుకుని తెర వెనక అదృశ్య శక్తులతోటి మళ్ళా విధుల్లోకి వచ్చేసాడు. వచ్చిన వెంటనే మీకు జగన్మోహన్ రెడ్డి వచ్చేసాడు కదా. ఇప్పుడు హత్య జరిగిన కొద్ది రోజులకే కదా ప్రభుత్వం మారింది. అంటే సొంత బాబాయిని చంపినప్పుడు సిఐ ఈ విధంగా ప్రవర్తించినా మళ్ళీ విధుల్లోకి తీసుకొచ్చారంటే మరి దీని వెనకాల పెద్ద హస్తాలే ఉన్నాయి అని స్పష్టంగా అర్థమవుతుంది. మీకు ఒక అవినాష్ రెడ్డి, ఒక జగన్మోహన్ రెడ్డి, ఒక భారతీ రెడ్డి వీళ్ళందరూ ఉన్నారు కదండి. వాళ్ళు ఉండబట్టే అతను నోరు విప్పల. ఇప్పుడు అవినాష్ రెడ్డి దగ్గరుండి రక్తపు మార్కలు తుడిచాడని కదా మనకు వచ్చింది సమాచారం. సొంత కజినే అతను, ఎవరు చచ్చిపోయాడు చూడండి, డాక్టర్ అభిషేక్ రెడ్డి చూడగానే ఏం చెప్పాడు? ఇది ఆత్మహత్య కాదు, ఇది హత్య అని క్లియర్గా చెప్పాడుగా. చెప్తేనే కదా అతను లేకుండా పోయాడు. మీకు ఇవాళ వివేకానంద రెడ్డి హత్య కేసులో ఎవరైతే చనిపోయారో అనుమానాస్పదంగా వాళ్ళందరూ కూడా ఈ కేసు గురించి నెగిటివ్ అయితేనే ఆ రకంగా అయింది. అంటే వాళ్ళందరినీ లేపేశారు. అయితే సిఐ శంకరయ్య మరి ఏంటో మనకు తెలియదు. అంటే తన కుటుంబం కోసం, తన కోసం ఆలోచించుకుని అబద్ధం చెప్పాడా? తర్వాత కూడా పోలీస్ విచారణలో ఉన్నతాధికారుల దగ్గర ఏం చెప్పాడు? అవును, నేను ఆ రోజు అల్లర్లు జరుగుతాయని చెప్పలేదు, అది హత్యే అని చెప్పాడు. చెప్పాక నేను స్టేట్మెంట్ ఇస్తానని చెప్పాడు. ఇంకా ఏం చెప్పాడంటే హత్యోదంతానికి సంబంధించిన సమగ్ర సమాచారం దేవిరెడ్డి, శంకర్ రెడ్డి, తర్వాత కె పరమేశ్వర్ రెడ్డి, ఎర్ర గంగిరెడ్డికి తెలుసు, తదితరులకు ఖచ్చితంగా తెలుసని కూడా చెప్పాడు. తర్వాత రెండో స్టేట్మెంట్లో ఈ సంగతి చెప్పాడు. చెప్పాక ఏమన్నాడు? ఇదే వివరాలు నేను సిబిఐ న్యాయమూర్తి ముందు కూడా చెబుతానంటూ సిబిఐ అధికారులకు అండర్టేకింగ్ కూడా ఇచ్చాడు. ఇచ్చాక మళ్ళీ ఏం చేశాడు? సిబిఐ విచారణకు రమ్మంటే సిబిఐ ఆఫీస్కి వెళ్లకుండా డిఐజీ కార్యాలయానికి వెళ్ళిపోయాడు కావాలని. అంటే ఇన్ఫ్లుయెన్స్ చేసుకున్నాడు. ఇన్ని జరిగాక ఈ సిఐ శంకరయ్యని ఇవాళ సస్పెండ్ చేయటం అనేది సముచితమా కాదా? కదా. అంటే యాక్చువల్గా సస్పెండ్ చేసి వదిలేయకూడదు. ఇప్పుడు అరెస్ట్ చేయాలి. ఇప్పుడు అరెస్ట్ చేసి మొత్తం అన్ని స్టేట్మెంట్లు తీసుకుని అతనికి శిక్ష పడాలి. అంటే ఆయన సిఐగా వ్యవహరించారు కదా మేడం, మీ విశ్లేషణలో మీరు ఆయన్ని బెదిరించి ఉండొచ్చు, భయపడి ఉండొచ్చు అంటున్నారు. అంటే ఒక పోలీస్నే భయపెట్టి బెదిరించి ఏ రకంగా ఈ వివేక మర్డర్ కేసుని వాళ్ళు తురిపేయాలనుకుంటున్నారో స్పష్టంగా కనిపిస్తుంది కదా. అసలు ఏంటి మరి ఈ వివేక మర్డర్ కేసుకు కొలిక్కి వచ్చే అవకాశం ఉందా లేదా? ఎందుకు రాదు? వస్తుంది. మొన్న కూడా వెళ్ళారు కదా సునీత. అన్న చెల్లెళ్ళు ఇద్దరు ఎదురుపడ్డా కూడా అన్నగారు పలకరించకుండా వెళ్ళిపోయాడు కదా.
వస్తుందండి, కాకపోతే కొంచెం టైం టేకింగ్. ఎందుకంటే ఇది ఒకళ్ళని విచారించడం కాదుగా. ఇప్పుడు ఒక కేసుకు సంబంధించి ఇంతమందిని విచారించాలి. అంటే ఇప్పుడు ఒక కేసుకు సంబంధించి ఆ తీర్పు వెలువరే లోపు వాళ్ళు ముఖ్యమంత్రులుగా, ఎంపీలుగా, ఎమ్మెల్యేలుగా అందరినీ పరిపాలిస్తున్నారు మేడం. మరి కానీ ఈ కేసులన్నీ కూడా చివరికి అంటే తీర్పు వచ్చేటప్పటికి చాలా సంవత్సరాలు పడుతుంది. ఏం చేస్తాం మరి, మీరు ఎవరిని అంటారు? ఇప్పుడు ఇన్ని రోజుకి ఇప్పుడు చిన్న చిన్న కేసుల దగ్గర నుంచి పెద్ద పెద్ద కేసుల వరకు ఒక రోజుకి వేలల్లో కేసులు మీకు బుక్ అవుతూ ఉంటాయి. సో దీన్ని పరిష్కరించాలంటే స్పెషల్ కోర్ట్స్ కావాలి. అది మీరు నేను చెప్తే అవ్వదు కదా. ఇప్పుడు ఇలాంటి కేసుల్ని ఇప్పుడు స్పెషల్ కోర్ట్స్ పెట్టేసి ప్రత్యేక కోర్టుల ద్వారా తీర్పులు ఇవ్వాలి. ఇప్పుడు చూడండి, మొన్న మనకి ఇమ్మడి రవిది మరి ఎంత ఫాస్ట్గా చేశారు. అంటే అది నేను అంటున్నది అదే, యు ఆర్ రైట్, అబ్సల్యూట్లీ. ఒక ఇన్ఫ్లుయెన్స్ చేయగలరు వీళ్ళు, లేదు వీళ్ళు పెద్దవాళ్ళు అనుకున్నప్పుడు ఎలా చేస్తున్నారో ఇందులో కూడా పెద్దవాళ్ళు ఇన్వాల్వ్ అయినప్పటికీ, ఏది వివేకానంద రెడ్డి హత్య కేసులో 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేసిన జగన్మోహన్ రెడ్డి నోరు ముసుగు కూర్చున్నాడు. 18 నెలల్లో మరి ఇంత దూరం వచ్చింది. ఇవాళ సిఐ సస్పెండ్ అయ్యాడు అంటే ఇప్పటికైనా అయ్యాడు అని మనం సంతోషించాలి. కానీ ఈ కేసు త్వరితగతిని ఒక కొలిక్కి రావాలి. ఖచ్చితంగా చంపింది ఎవరు, చంపిన వాళ్ళు జైలుకి వెళ్ళాలి, సునీత సంతోషపడాలి. సునీత కంటే ముఖ్యంగా వివేకానంద రెడ్డి ఆత్మ శాంతి పొందాలి. మరి మొత్తానికి ఇప్పుడు కూడా సుప్రీంకోర్టు ఆదేశాలతో హైకోర్టులో ఈ కేసు నడుస్తుంది. మరి ఒక కొన్ని మంత్స్లో ఇది ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉందంటారా? ఖచ్చితంగా ఉంటుందండి. ఎందుకంటే ఉండాలి కూడా. ప్రజలకు కూడా ఎదురు చూసి ఏదో కళ్ళు కాయలు కాచిపోయాయని వాళ్ళు దే ఆర్ వెయిటింగ్. ఈవెన్ జెడ్పీటీసీ ఎన్నికల్లో కూడా వాళ్ళు ఇది ఒక ఇష్యూగా వాళ్ళు చూపించారు కదా. మీరు ఇది ముందు వెంటనే దీన్ని పరిష్కరించండి అని అడిగారు వాళ్ళు, మీరు చెప్పినట్టుగా ఒక ప్లకార్డ్స్ లాగా పెట్టి అందులో వేసినట్టున్నారు కూడా బ్యాలెట్ ఇదిలో. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు వెయిట్ చేస్తున్నారండి. ఎందుకంటే మంచి చెడు మనకు తెలియదు ఏ వ్యక్తిది. చనిపోయాక వాళ్ళు మంచిగానే ఉంటారు, కానీ వివేకానంద రెడ్డికి మాత్రం చాలామందే ఉన్నట్టున్నారు వాళ్ళ ఊర్లో. వాళ్ళు అడుగుతున్నారు కూడా. ముఖ్యంగా సునీత చాలా ఎదురు చూస్తున్నారు ఆవిడ. ఎందుకంటే ఒక దశలో అసలు సునీత భర్తే హత్య చేయించారని కూడా వచ్చింది కదా. అంటే వీళ్ళు ఏ రకంగా వీళ్ళు కేసుని, కానీ ఇది మాత్రం చాలా చిత్రం అండి. ఇది ఒక సినిమా కథను మించి ఉంది. ఎట్లా ప్లాన్ చేయించాడు జగన్మోహన్ రెడ్డి, అసలు ఈ ప్లాన్ నిజంగా జగన్మోహన్ రెడ్డిదా లేకపోతే బ్రెయిన్ బిహైండ్ ఎవరనేది తెలియాలి. ఒక హత్యని ఈ రకంగా ఇన్ని సంవత్సరాలు డ్రాగ్ ఆన్ చేసి అసలు ఎవరికి అంతుపట్టనట్టుగా చేసి ఇన్ని రకాలుగా క్యారెక్టర్స్ తిప్పి ఇంతమందిని చంపించి ఇంకా ఈ కేసు ఒక కొలిక్కి రాలేదు అంటే అసలు ఎట్లా ప్లాన్ చేశారు? అసలు ఆశ్చర్యం. అది ఒక చిన్న ఊర్లో జరిగిన హత్యని ఒక వ్యక్తి, అది కూడా ఒక రాజకీయంగా చాలా ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్. ఇప్పుడు సినిమాల్లో మనం చూస్తాం, కోటా శ్రీనివాసరావు క్యారెక్టర్ మీకు చూడండి, సిమిలారిటీస్ కనిపిస్తాయి మనకి. అది నేను చెప్తున్నా. కాబట్టి అసలు ఇప్పుడు సిఐ శంకరయ్యని సస్పెండ్ చేయడం ఒక పెద్ద విషయం. ఇప్పటికే లేట్ నన్ను అడిగితే, ఇప్పటికైనా చేశారు. కాకపోతే ఏంటంటే ఇంకా ఫాస్ట్గా అన్నీ మూవ్ అవ్వాలని ప్రజలైతే అనుకుంటున్నారు. అవుతున్నాయని అనుకుందాము. ఇప్పుడు ఇంకో అంశం కూడా మేడం, ఈ సిఐ శంకరయ్యకి ప్రాణహాని ఉందంటారా? ఎందుకంటే మీరు అన్నట్టుగా ఆయన్ని బెదిరించి ఉండొచ్చు, భయపెట్టుండొచ్చు. ఈవెన్ మరోసారి చంద్రబాబు నాయుడు గారికి నోటీసులు ఇవ్వడం వెనుక కూడా వైసీపీ హస్తం. డెఫినెట్గా, నో డౌట్. సో ఆయనకు అన్ని విషయాలు తెలుసు కాబట్టి ఆయనకు కూడా ప్రాణహాని ఉందంటారా? ఖచ్చితంగా ఉంటుంది. ఇప్పుడు మొన్న కోర్టు కూడా చెప్పింది కదా, ఎవరైనా ముద్దాయిలు ఉంటే వాళ్ళకి ప్రాణహాని ఉంటుంది, రక్షణ కల్పించమని. ఇది పరకామణి కేసులో. సో అదేవిధంగా ఇప్పుడు వీళ్ళని సస్పెండ్ చేశాక వాళ్ళ మీద నిఘా పెట్టాలి, వాళ్ళకి రక్షణ కల్పించాలి. ఎందుకంటే అతని వెనకాల ఎవరు పడుతున్నారు వాళ్ళ ద్వారా, లేదు అతని ఫోన్స్ ఏమొస్తున్నాయి, ఇవన్నీ కూడా చూడాలి. ఎందుకంటే ప్రాణం పోయాక మనం ఏమీ చేయలేం. ప్రాణం పోకముందే ఒక ప్రాణిని కాపాడడం ఒకటి, క్లూస్ తెలుసుకోవటం ఒకటి, ఈ రెండు జరగాలి. మరి వివేక మర్డర్ కేసులో వరుసగా సాక్షులు మృతి చెందడం ఒక ఎత్తు అయితే, ఇప్పుడు సిఐ శంకరయ్య నిధుల నుంచి తొలగించడమే కాకుండా ఆయనకి ప్రొటెక్షన్ ఇవ్వాలని, అదే విధంగా ఐబొమ్మలో రవి పైన వెంటనే ఏ విధంగా చర్యలు తీసుకున్నారో, ఎవరైనా పొలిటీషియన్ పైన ఆబ్లిగేషన్స్ వచ్చినప్పుడు వారిపైన కూడా ఆ విధంగానే చర్యలు తీసుకోవాలని మేడం డిమాండ్ చేస్తున్నారు.